ఏంటి పొద్దు పొద్దున్నే భార్గవి పెద్ద బాండి పెట్టి వంటలు చేస్తుంది, ఏమైనా దావత్ చేస్తుందా అనుకుంటున్నారా? మీకు చెప్పకుండా నేను ఏ దావత్ చేస్తా చెప్పండి. ఏదో అటుకులు పేలాలు పోపు పెడుతున్నా. బాండి పెద్దదైతే ఫ్రీగా పోపు చేయొచ్చులే అని పెద్దది పెట్టినా అనమాట. మొన్న 2-3 రోజులు జ్వరం వచ్చేసరికి పిల్లలు బయట నుంచి అవి ఇవి తెచ్చుకుని తిన్నారండి. నాకు బాధేసింది, కొంచెం భయం వేసింది. అసలే అన్ సీజను, బయటి ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, పిల్లలైనా పెద్దవాళ్ళమైనా. ఇంకా అందుకోసమని ఈరోజైతే అటుకులు పేలాలు వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఏమన్నా స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మొన్న కొంచెం ఓపిక లేక చేయకపోయేసరికి పిల్లలు కొంచెం బయట నుంచి తెచ్చుకొని తిన్నారండి. ఇంకా అలాంటి ఛాన్స్ అయితే వాళ్ళకి నేను ఇవ్వను, ఎక్కువ శాతం చాలా తక్కువ బయట నుంచి మా పిల్లలకి. ఇంకా అందుకోసమని అటుకులు పేలాలు హెల్త్కి చాలా మంచిది. అందుకోసం ఇవైతే ఎప్పుడు స్టాక్ చేసి పెట్టుకుంటా. ఇష్టంగా కూడా తింటారండి మా పిల్లలైనా మా బావైనా, ఇవి ఇష్టంగా తింటారు. ఆయిల్ తక్కువ వేసి పల్లీలు ఇంకా అన్ని అందులో పప్పులు అన్నీ ఎక్కువ వేసి చేస్తానమాట. హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు అటుకులు తీసుకుంటే కూడా చాలా మంచిదండి. ఇంకా ఈ వర్షాలకి బయట ఫుడ్ తినడం కంటే కూడా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తినడమే బెటర్ అనేది నా ఆలోచన అనమాట. అందుకోసమే ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పొద్దున్నే వంటతో పాటు ఇవి కూడా చేసి పెట్టుకుంటే నాకు ఒక పని అయిపోతుందిలే. మళ్ళీ మిషన్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా పిల్లలకి అవి ఇవి చేసి పెడతానికి కొంచెం టైం అనేది నాకు తక్కువ ఉంటుంది కదా. అందుకోసమని ఇంకా ఇట్లా చేసి పెట్టుకుంటున్నా. మా నాని ఉప్పు చూడడంలో ఫస్ట్ అనమాట, మీకు తెలిసిందే కదా. ఇంకా చేస్తుంటే ఉప్పు కొంచెం తక్కువ ఉంది మమ్మీ అన్నాడు, మళ్ళీ ఉప్పు వేసి కలిపిన. ఆల్రెడీ పిల్లలకి లంచ్ బాక్సులు వంట కూడా రెడీ చేసిన అనమాట. ఇంక ఇలా చేసి అయితే ఒక క్యాన్లో వేసి పెట్టుకుంటా అండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను మిషన్ మీద ఉన్నా కూడా నాకు టెన్షన్ అనేది ఉండదు. తీసుకొని తినేసి వాళ్ళు ఇంకా ఆడుకుంటారు, చదువుకుంటారు అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ ఇంట్లో మనం కానీ ఈ సీజన్ అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ అయినాయి. మా నాని బాబుకి కలిపిస్తేనే తింటాడు. గోరుచిక్కుడుగా ఫ్రై అయితే చేసిన ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.